ధనస్సు అంటే ఏమిటంటే విల్లు. ఆ విల్లు ఎక్కడ ఉంటుంది అంటే అక్కడే ఉంటుంది, కానీ బాణం మాత్రం ముందుకెళ్ళిపోతుంది. అట్లాగే ధనుస్సు రాశి వారు వాళ్ళ ఆలోచనతో, వాళ్ళ యొక్క ఐడియాస్ తోటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ముందుకు నెట్టేస్తారు. అంటే వాళ్ళందరికీ లాభాలు వచ్చేస్తాయి. వీళ్ళ సలహాలు వింటారు. అరే ఈ స్టాక్లో పెట్టుబడి పెట్టరా, మంచి లాభం వస్తుంది, ఇలా చెప్తారు. ఎందుకోసమంటే నాకు ఫ్రెండ్ ఉన్నాడు ధనుసు రాశి. ఆ ఫ్రెండ్ ఏం చెప్పాడు, అరే ఇప్పుడు స్టాక్ బాగా పడిపోయింది జోషి, షేర్లు కొనుక్కో మంచిగా ఉంటుంది అని చెప్పేసానంటే, అవునా సరే నేను కొనుక్కుంటానే అని చెప్పి, మంచిగా ఉంది కదా అని కొనేసుకున్నా. ఒకేసారి మంచి లాభం వచ్చింది, 20% గ్రోత్ వచ్చింది దాంట్లో. అప్పా అనుకున్నా. నేను అడిగా, నువ్వు పెట్టావనంటే, నేను పెట్టలేదురా అని అన్నాడు. అంటే సలహాలు ఇస్తావుగా, నువ్వు పెట్టావు అన్నమాట. అట్లాగే ధనుసు రాశి వారికి అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు సలహాలు మీరు ఎంత ఇస్తారో ఇప్పుడు మీకు ఐడియాలజీ బాగుంటుంది, మీ ప్రజెంటేషన్స్ బాగుంటాయి. అవి మీకు ఉపయోగపడాలి కదా. మీకు ఉపయోగపడాలి అని అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్యం 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 ఆరాధన చేయండి.